ఏ భూమి ఆగో. ఏంటి మా మమ్మీని బెదిరిస్తున్నావంట? మీ మమ్మీని నేను బెదిరించలేదు, హెచ్చరించాను. మీ మమ్మీ ఏం చేసిందో నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావు కదా. అంతేకాదు, నేను మీ మమ్మీని ఏం చేయబోతున్నానో కూడా దగ్గరుండి చూస్తూ ఉండు. నువ్వా? మా మమ్మీని ఏమీ చేయలేవు. నేను ఏమీ చేయను, కానీ ఆధారాలు చేస్తాయి. చట్టం దాని పని అది చేసుకుపోతుంది. నేను చెయ్యాల్సిందల్లా నిజాన్ని సరైన చోటుకి తీసుకెళ్ళడం. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు కూడా జాగ్రత్తగా విను. మీ మమ్మీ చేసిన పనుల్లో నువ్వు కూడా భాగం కాకుండా చూసుకో. లేకపోతే రేపు మీ మమ్మీతో పాటు నువ్వు కూడా పోతావు. గగన్ లేకపోయేసరికి నీకు మైండ్ పని చేయట్లేదనుకుంటా భూమి. నా భర్తని చంపిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను. ఒక భార్య కన్నీటి విలువ ఎంతుంటుందో వాళ్ళకి తెలియాలి. నేను ఖచ్చితంగా చూపిస్తాను. భూమి, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. రా రా భూమి, రా. కమిషనర్ గారి గురించి ఎంక్వైరీ చేశాను భూమి. మనం ఆధారాల్ని నేరుగా ఆయనకు అందిస్తే చాలు. సూర్య అయినా అపూర్వ అత్తయ్య అయినా సరే, ఎవ్వరైనా సరే ఆయన చేతుల్లో నుంచి తప్పించుకోలేరు. చెర్రీ, మనం బావని తిరిగి తీసుకురాలేము. ఎంత ఏడ్చినా బావ తిరిగి రాడు. కానీ బావని అన్యాయంగా చంపిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు. ఈ సొసైటీలో వాళ్ళు తిరగకూడదు. అవును భూమి, నేను పక్క నుండి బావని కాపాడుకోలేకపోయాను. కానీ న్యాయం కోసం నా పోరాటం మాత్రం ఆపను. ఇదిగో భూమి, ఆయన పర్సనల్ నంబర్. కాల్ చేయి. హలో, ఎవరు? నమస్కారం సార్, నేను భూమిని మాట్లాడుతున్నాను. శరత్ చంద్ర గారి కూతుర్ని. చెప్పండి. సార్, నా భర్త గురించి మీకేం చెప్పారో నాకు తెలీదు. కానీ ఒక భార్యగా నేను చెప్పేదొక్కటే. నా భర్తను చంపింది ఎన్కౌంటర్లో కాదు, పథకం ప్రకారం ప్లాన్ చేసి మరీ చంపారు. ఏంటమ్మా నువ్వు అంటుంది? ప్లాన్ ప్రకారం చంపారనడానికి ఏదైనా ఎవిడెన్స్ లాంటివి ఉన్నాయా? ఆ సూర్య కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అంటున్నారు కదా, అతను అలా చేశాడంటే నమ్మలేకపోతున్నానమ్మా. లేదు సార్, అతను బయటికి కనిపించేంత మంచి ఆఫీసర్ కాదు. అతని బ్యాక్గ్రౌండ్ చాలా డార్క్ గా ఉంటుంది. వాట్? నిజమా? అవును సార్, అందుకే మీకు ఫోన్ చేశాను. ప్రూఫ్స్ తోని నేను మీకు కాల్ చేశాను సార్. అది డైరెక్ట్ గా మీ చేతికే ఇవ్వాలనుకుంటున్నాను. మధ్యలో ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా సూర్యకి తెలియకూడదు. మీరెక్కడున్నారో చెప్తే నేనే వచ్చి కలుస్తాను సార్. రేపు 10 గంటలకు రండి. థ్యాంక్ యూ సార్, నేను తప్పకుండా వస్తాను. కమిషనర్ గారు ఏమన్నారు భూమి? రేపు మార్నింగ్ కలవమని చెప్పారు. అయితే అత్తయ్య అయిపోతుంది. ఈ రోజు నైట్ మాత్రమే వాళ్ళది. రేపటి నుంచి వాళ్ళ లైఫే మారిపోతుంది. మీరిద్దరూ కలిసి ఇంత పెద్ద ప్లాన్ చేస్తారా? మిమ్మల్ని ఊరికి వదలను. మా మమ్మీకి ఫోన్ చేసి చెప్తాను. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు మేడం.
రేపు ఈ ఫోన్ కమిషనర్ గారికి ఇచ్చేస్తే వీళ్ళు చేసిన పాపాలు బయటపడతాయి. నీ మీద పడిన మచ్చ కూడా పోతుంది బావా.